ప్రైజ్ ది లార్డ్. దేవుని ఎదుట మనము ఎంతటి వారము, మనం ఏ పాటి వారం అని గ్రహించుకోవటం ఎంతో ముఖ్యం. అలా గ్రహించుకున్నప్పుడు దేవుని ఎదుట మనం ఎంత అయోగ్యమైన వారము అయినప్పటికీ తన యొక్క ప్రేమ మనకి ఎలా చూపిస్తున్నాడో అర్థమవుతుంది. మరి సుంకరుల గురించి చెప్తున్నప్పుడు ప్రత్యేకించి సుంకరి చేసిన ప్రార్థన అద్భుతమైనది. దేవా, పాపినైనా నన్ను కరుణించు అని ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన చేసేటప్పుడు కూడా దూరంగా నిలబడి దేవుని దగ్గరకు వచ్చేటువంటి యోగ్యం కూడా లేదు అన్నటువంటి విధంగా మరి దేవుని ఎదుట ఎంతటి వాడిని అని గ్రహించగలిగాడు. కాబట్టి తనలో నుంచి పశ్చాత్తాపం కలిగి మరి ఇటువంటి ప్రార్థన తెలియపరచబడుతుంది. మనం ఏ యోగ్యత లేదు కానీ మనల్ని మనం ఎంతగానో మరి ఒక గొప్పగా గర్వంగా దేవుని ఎదుట కనపడాలని చూస్తూ ఉంటాం. ఇది మనం ఈరోజు సరి చేసుకుందాం. దేవుని ఎదుట మరి లోబడి ఆయన ఎదుట మనల్ని మనం సరి చేసుకోవడానికి అంగీకరిస్తే సరిచేయడానికి దేవుడు చాలా సిద్ధంగా ఉన్నాడు. మరియు కూడా ఆకాశమునకు కన్నులెత్తడానికి కూడా యోగ్యత లేదు ప్రభా, నీవు ఈ సృష్టి చేశావు, ఇంత ఘనుడు నన్ను చేశావు, మరి నీ యొక్క మహాభాగ్యమును బట్టి నేనే పాటి వాడని అని తను తగ్గించుకున్న స్వభావం ఇక్కడ కనపడుతుంది. తగ్గించుకున్న స్వభావంతో దేవుని దగ్గరికి రావాలి అన్నది మనకి ఈ విషయంలో తెలియపరచబడుతుంది. మనల్ని మనం తగ్గించుకుందాం, అప్పుడు దేవుడి ఎదుట మరి మనం హెచ్చించబడతామని కూడా వాక్యంలో యేసు ప్రభు స్వయాన చెప్పాడు. తన రొమ్మును కొట్టుకుంటూ పాప క్షమాపణ కావాలని దేవుణ్ణి వేడుకుంటూ మరి ఇటువంటి ప్రార్థన చేసినట్టు తెలుస్తుంది. ఇటువంటి గంభీరమైన ప్రార్థన మనం నేర్చుకోవాలి. మరి దేవుని ఎదుట క్షమాపణతో కూడిన ప్రార్థన, విధేయతతో కూడిన ప్రార్థన మరియు పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేయడానికి మనల్ని మనం సరి చేసుకుందాం. దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే, ఎవరైతే తగ్గించుకుంటారో వారిని హెచ్చిస్తానని. ఇంత హెచ్చింపు దయచేసేది కేవలం యేసు మాత్రమే. దేవుని ఎదుట మన యొక్క మోకరిల్లి విధేయతను చూపించి ఆయన మహిమకు పాత్రలు మోదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన యేసయ్య, నీకు లోబడుతున్నాం ప్రభా. తండ్రి, మా యొక్క క్షమాపణ అడగటానికి కూడా మేము యోగ్యులం కాదు ప్రభా. మమ్మల్ని కరుణించమని నీకు విజ్ఞాపన చేస్తున్నాం. మా పాపం పరిస్థితిని ప్రభా, కేవలం నరుడు పాప స్వభావం కలిగిన వాడు నాయన. మరి మా పాప స్వభావం నిమిత్తమే నీవు మా కోసం మరణించి తిరిగి లేచినందుకు కృతజ్ఞతలు. మా మీద ఏ దోషారోపణ లేకుండా చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.